కాకా నమస్తే. ఫోటోలు నమస్తే. ఏం పేరు కాకా? చెప్పండి. పేరేంటి? నా పేరు మొహమ్మద్ ఖదీర్ అండి. అవునండి. ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ చేస్తాను. అవును. ఉండేది ఎక్కడ? నేను ఉండేది ఇక్కడనే, ఇది రాజీవ్ నగర్. సో మరి జూబ్లీస్ ఉప ఎన్నిక వస్తా ఉంది. సో మరి ఎవరు గెలుస్తారు అనేది జనాల్లో కావచ్చు, అటు పార్టీలలో జోరు చర్చ నడుస్తుంది. అవును. సో మరి ఒక ఓటర్గా ఏంటి, ఎట్లా ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ? ఇంకోటి, మీరు ఇంత తిరుగుతున్నారు, మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. మీ మనసులో ఏముంది, ఎవరు అంటే మాకంటే ఎక్కువ సర్వే మీరు చేస్తున్నారు. ఇట్లా లైవ్ లో చెప్పొద్దు కానీ, అంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నాం, ఎవరు గెలిచే వాళ్ళు గెలుస్తారు. సో ప్రజలు ఏమనుకుంటారు ప్రభుత్వ పాలన పరంగా? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ పాలన పరంగా పథకాల విషయంలో హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఎవడు హ్యాపీగా లేడు. చెప్పిన వాగ్దానాలు ఏవి సరిగా లేదు. ఒకటి ఆయన 6 వాగ్దానాలు చేసి 420 వేరే వాగ్దానాలు చేస్తుండు. 6 వాగ్దానాల్లో ఒకటి ఆర్టీసీ ఉచితం అన్నాడు. దాంట్లో లేడీస్కి ఉచితం పెట్టి మన భర్తలకు మన భార్యకు ఉచితం పెట్టి భర్తలకు ఏం చేస్తున్నాడు అంటే డబల్ కిరాయి పెడుతున్నాడు. మరి అది ఎక్కడిది న్యాయము? మరి ఉచితం అన్నప్పుడు ఉచితం ఇప్పుడు డబల్ ఎందుకు చేసాడు దీనికి? మళ్ళీ కళ్యాణ షాదీ ముబారక్కి తులం బంగారం అన్నాడు. జనాలైతే అడగలేదు కదా. అడగకపోతే తులం బంగారం మరి ఎక్కడ ఆ తులం బంగారము ఇస్తుండా? మరి గ్యాస్ ఫ్రీ 500కు అన్నాడు. మరి ఎవరికి వస్తుంది 500కు? వస్తుందా? నీకు వస్తుందా? అదే అంటున్నా. మరి అది ఎందుకు వాగ్దానం అది? మళ్ళీ కాలేజీ పిల్లలకు స్కూటీ అన్నాడు. మరి అది అమలు చేసిండా? మరి ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అందరికి 2500 ఇస్తా అన్నాడు. ఇస్తుండా? లేదు. మరి ఎందుకు వాగ్దానాలు ఇవి? మళ్ళీ ఇంకోటి మన ఏది ఇంకో వాగ్దానం, పెన్షన్ 4000 ఇస్తాను. కేసీఆర్ 2000 ఇస్తాడు. నేను వచ్చానంటే 4000 ఇస్తాడు. గుడ్డెలకు 6000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 6000 ఇస్తున్నాడు. రైతులకు 10,000 వస్తున్నాయి అన్నాడు. నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి ఎందుకు ఆ మాటలు? మరి చెప్పిన వాగ్దానాలు చేయడం కోసమే ఇవన్నీ, గెలవడానికి. మరి అంటే జనాలకు మోసం చేసిండు. మోసం చేసి ఆ మోసంలో తెచ్చున్నాడు. మళ్ళీ ఆ మోసం మరి ఇప్పుడు జనాలు నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు జూబ్లీస్ లో కూడా అవే పథకాలు చెప్తున్నారు మళ్ళీ. మరి ఏది మరి అదే అమలు 2 సంవత్సరాల నుంచి అమలు చేయండి, ఇప్పుడు అమలు చేస్తాడా? ఇంకొకటి, ఇన్ని రోజులు మైనారిటీ జ్ఞాపకం రాలేదు. మైనారిటీ ఏంటంటే వాళ్ళకు అంత చేయలేదు, వాళ్ళు ఏం చేయలేరు. మంత్రి పదవి ఇస్తే ఒక ఎమ్మెల్యే లేదు, ఒక మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు. ఇప్పుడు అజరుద్దీన్ యాదవ్ వచ్చిందా మంత్రి పదవి? ఈరోజు ప్రమాణ స్వీకారం అంటే 12 మావుకు. ఇన్ని రోజులు అంటే జూబ్లీ సెలక్షన్ రాగానే అది మైనార్టీకి మంత్రి పదవి వచ్చేసిందా? ఓట్స్ కోసమే అంటారు. మైనార్టీ ఓటు గురించి. మరి దాని తప్ప ఇంకేం లేదు. సపోర్ట్ చేస్తారా? మరి ఏది ఎట్లా సపోర్ట్ చేస్తాం మేము చెప్పు? కాంగ్రెస్కి ఇప్పుడు ఏ లెక్కతోటి చేస్తాము? అంటే మళ్ళీ మోసం చేయమంటావా? మోసం పోమంట. ఒకసారి మోసం పోయినాము, మోసపోలేదని కాదు, మోసం పోయినాము. మా మైనార్టీ ఓట్లతోటే కదా నువ్వు సీట్లు గెలుచుకో అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ గోపీనాథ్ ఉండే, సో మరి ఆయన హయాంలో ఏమన్నా అయిందా జూబ్లీస్కి అభివృద్ధి? అంటే కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్ ప్రకారం అప్పుడు అయింది. అంటే జూబ్లీస్ అనే సమస్య కాదు, గ్రేటర్ హైదరాబాద్లో అన్నింటిలో డెవలప్మెంట్ అయింది. కాలేదని కాదు, కాబట్టి మొత్తం ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అది డెవలప్మెంట్ చేయకపోతే ఇన్ని సీట్లు ప్రజలు ఇవ్వరు. కళ్ళు మూసుకొని ఇవ్వమంటే ఇవ్వరు. సో మరి ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు అప్పు చేసిన అంటారు, జూబ్లీస్ మాదే గెలుపు అని చెప్పేసి అంటారు, నవీన్ యాదవ్ బంపర్ మెజారిటీ అని మాట్లాడుతున్నారు. సో ఒక ఓటర్గా ఏం చెప్తారు? అట్లే ఉందా పరిస్థితి? ఎట్లా గెలుస్తాడు? ఏ లెక్కతోడు గెలుస్తాడు? ఒక్కసారి నిలబడ్డాడు గెలవలే, రెండోసారి నిలబడ్డా గెలవలేదు, మూడోసారి కార్పొరేటర్కి నిలబడ్డాడు. మరి కార్పొరేటర్ గెలవనాడు, ఈరోజు ఎమ్మెల్యేకి ఎట్లా గెలుస్తాడు? మళ్ళీ ఇంకోటి, మంచి మంచి నాయకులు డాకులు వేస్తున్నాడు. ఏం డాకులు వేస్తాడు? నేను తలుచుకుంటే ఈ జూబ్లీ హిల్స్ నాది, నా ఇల్లు, నా గల్లీలో తిరిగితే మళ్ళీ రిటర్న్ ఇల్లుకు పోలేదు అంటే ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే ఇప్పుడు నువ్వు గెలవక ముందే ఇవన్నీ చెప్తున్నావు, గెలిచినాక ఏం చెప్తావు? ఇక నువ్వు చెప్పు. ఎట్లుంటుంది అంటే గెలుపు మాత్రం ఈ లెక్క ప్రకారం ఇప్పటిదాకా అంటే ఏదో అనుకున్నారు మైనార్టీ. ఇప్పుడైతే మైనార్టీ తలుచుకురా మొత్తం టీఆర్ఎస్కే సపోర్ట్ అనే కిందకి వచ్చింది తప్ప ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ.